తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని ఏపీ సీఎస్ను ఆదేశించింది ఎన్హెచ్ఆర్సీ. సీనియర్ ర్యాంక్ అధికారితో విచారణ జరిపించాలని 4 వారాల్లో నివేదిక పంపాలని ఏపీ సీఎస్కు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలున్నా తగిన భద్రత ఎందుకు కల్పించలేదని డీజీపీని ప్రశ్నించింది జాతీయ మానవ హక్కుల సంఘం. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పేరును ఎఫ్ఐఆర్లో ఎందుకు చేర్చలేదని సీరియస్ అయింది ఎన్హెచ్ఆర్సీ. పూర్తి దర్యాప్తు నివేదికను తమకు పంపాలని డీజీపీని సైతం ఆదేశించింది ఎన్హెచ్ఆర్సీ కీలక ఆదేశాలకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. చెప్పండి, తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏ విధంగా నిబంధనలు ఉల్లంఘించారు, ఇవన్నీ కూడా ఎలా దాడులు జరిగాయి, హింసకు ఎలా పాల్పడ్డారు, ఇదంతా చూస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం మిన్నకుండిపోయిన పరిస్థితి. ఇప్పుడు చూస్తున్న ఎన్హెచ్ఆర్సీ కీలక ఆదేశాలు ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? ఏ అంశాలు పేర్కొంది ఎన్హెచ్ఆర్సీ ఆదేశాల్లో? తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపైన జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. ఈ అంశంపైన వెంటనే తమకు నివేదిక ఇవ్వాలని, విచారణ జరపాలని ఇటు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి అలాగే డీజీపీకి ఆదేశాలు ఇచ్చింది. 4 వారాల్లోగా ఈ మొత్తం ఘటనకు సంబంధించినటువంటి అంశంపైన సీనియర్ ర్యాంక్ ఆఫీసర్ తో విచారణ జరిపి తమకు పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది. నిజానికి ఈ నెల 3వ తేదీన ఈ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా ఇటు అనేక మంది వైఎస్ఆర్సీపీ ఎంపీ గాని అలాగే మిగిలినటువంటి కార్పొరేటర్ల పైన టీడీపీ వ్యక్తులు దాడులకి దిగినటువంటి దృశ్యాలను కూడా వీడియోలో రికార్డ్ అయ్యాయి. సో ఈ రికార్డులకు సంబంధించినటువంటి వీడియో సాక్ష్యాలు అలాగే ఫోటోగ్రాఫ్స్ అన్ని కూడా తిరుపతి ఎంపీ గురుమూర్తి ఎన్హెచ్ఆర్సీకి ఇటీవలే ఫిర్యాదు చేసి వాటిని అందజేశారు. ఈ అంశంలో తగిన భద్రత ఎన్నిక సందర్భంగా తమ కార్పొరేటర్లకు తగినంత భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు మౌన ప్రేక్షక పాత్ర వహించారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న అంశానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అందజేశారు. అలాగే 2 రౌడీ షీటర్లు నేరుగా కార్పొరేటర్లు ప్రయాణిస్తున్నటువంటి బస్సు పైన దాడి చేసినటువంటి ఘటనకు సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్స్ కూడా అందజేశారు. సో వీటన్నిటిని పరిశీలించిన తర్వాత జాతీయ మానవ హక్కుల సంఘం చీఫ్ సెక్రటరీకి అలాగే డీజీపీకి నోటీస్ ఇచ్చింది. 4 వారాల్లోగా ఈ అంశం పైన విచారణ జరిపి యాక్షన్ టేకన్ రిపోర్ట్ కు తమకు ఫైల్ చేయాలని ఆదేశించింది. అలాగే డీజీపీ ఈ ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను ఎందుకు పాటించలేదు, ఎందుకు ఎఫ్ఐఆర్ లో ఆ రౌడీ షీటర్ల పేర్లు నమోదు చేయకుండా వదిలేశారు, దీనికి సంబంధించినటువంటి వివరాలను కూడా తమకు తెలియజేయాలని క్లియర్ గా ఆదేశాలు ఇచ్చింది. సో మొత్తానికి డీజీపీ అలసత్వం పైన పూర్తిగా ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అయి వెంటనే దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ అన్ని కూడా సబ్మిట్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఓకే వెంకటేష్, థాంక్యూ.